ఇక వార్తల వివరాలు చూస్తే అణగారిన వర్గాలకు అండగా ఉండటమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కష్టపడి పనిచేసి సంపద పెంచుతాం, పేదలకు పంచుతామన్నారు. గంజాయి డ్రగ్స్ విషయంలో కఠిన చర్యలు ఉంటాయని, ల్యాండ్ శాండ్ గంజాయి మాఫియా లేకుండా చేస్తామన్నారు. రేషన్ బియ్యం కొని విదేశాలకు అమ్ముతున్నారని, రేషన్ బియ్యం వ్యాపారులను వదిలిపెట్టం, కఠిన చర్యలు ఉంటాయన్నారు. ఎక్కడ చూసినా మాఫియా దోపిడీ ఉంది, అంతా ప్రక్షాళన చేస్తామని సీఎం స్పష్టం చేశారు. అనంతపురం జిల్లా నేమకల్లలో పింఛన్ల పంపిణీ అనంతరం ఏర్పాటు చేసిన గ్రామ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. దేశంలో పింఛన్ ఎక్కువగా ఇచ్చే రాష్ట్రం మనదేనని అన్నారు. పింఛన్ల కింద 5 నెలల్లో 18,000 కోట్లు ఇచ్చామని, పెంచిన పింఛన్లు ఏప్రిల్ నుంచి ఇచ్చామన్నారు. పింఛన్ 3 నెలలకొకసారి తీసుకునే సౌకర్యం కల్పించామని, లబ్ధిదారుల్లో కూలీలు, కార్మికులు ఉన్నారనే ఇలా ఏర్పాటు చేశామన్నారు. అనంతపురం జిల్లా అంటే తనకు ప్రత్యేక అభిమానమని, రాయదుర్గం వెనుకబడిన ప్రాంతమని, ఈ నియోజకవర్గం ఏడాదిగా మారకుండా చర్యలు తీసుకున్నామన్నారు. రాయదుర్గం ప్రజల్లో వెలుగులు నింపే బాధ్యత తీసుకుంటామని చెప్పారు. హంద్రినీవాపై 4,500 కోట్లు ఖర్చు చేశామన్నారు. రాయలసీమలోని ప్రాజెక్టులకు 12,500 కోట్లు ఖర్చు పెట్టామన్నారు. ఇక్కడున్న నేమకల్లు ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత తమదని అన్నారు. రాయలసీమను రతనాల సీమగా మారుస్తానని హామీ ఇచ్చామని చంద్రబాబు అన్నారు. పింఛన్ల పంపిణీలో పైసా అవినీతి ఉండకూడదని గట్టిగా చెప్పానని అన్నారు. నేను సూపర్ 6 అని మాట్లాడాను. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పాం. నేను ఆ రోజు చెప్పిన ప్రతి ఒక్కదానికి ఎప్పటికప్పుడు నేను నెమరేసుకుంటూ మీ కార్యక్రమాలు చేయడానికి ముందుకు పోతున్నాను. ఆ రోజు మీరందరూ ఇక్కడున్నారు. మా తల్లి కష్టపడేది. ఇంట్లో వంట గ్యాస్ లేకుండా నేను చిన్నప్పుడు చూస్తే ఆ పొగంతా వచ్చి కడుపులోకి పోయి కళ్ళలో నీళ్లు వస్తూ బాధపడుతూ చూసేవాడిని. అందుకే నేను ఆలోచించాను, నా ఆడబిడ్డ ఏ ఆడబిడ్డ కూడా కష్టపడకూడదని. ఇప్పుడు కాదు, సమైక్య ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే దీపం కార్యక్రమం కింద ఉచితంగా వంట గ్యాస్ నేనే ఇచ్చానని మా ఆడబిడ్డలందరికీ గుర్తు చేస్తున్నా. ఇప్పటికే 50 లక్షల మంది బుక్ చేసుకున్నారు. ఇంకా మిగిలిన అర్హులందరికీ ఈ గ్యాస్ ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. 2,684 కోట్ల రూపాయలు దీనికి ఖర్చు అయ్యే పరిస్థితి వస్తుంది. ఇంకా ఎక్కువైనా పర్వాలేదు కానీ ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీ భూమికి రక్షణ లేకుండా పోయింది. ల్యాండ్ ప్రొటెక్షన్ యాక్ట్ను ఒకటి తీసుకొచ్చి మొత్తం కబ్జాలు చేస్తూ ఇష్టానుసారంగా భూములన్నీ రికార్డులు మార్చేసే పరిస్థితికి వచ్చారు. నాకు వచ్చే పిటిషన్లు మీరు చూస్తే 40 నుంచి 50% పిటిషన్లు భూ సమస్యలే వస్తున్నామంటే భూ బకాసురులు ఏం చేశారో ఒక్కసారి మీకు అర్థమవుతుంది. ఇప్పుడే మీరు చూశారు, మద్యం పైన చెక్ పెట్టాం. ఒకప్పుడు మీరు చూస్తే నాసి రకం మందు వచ్చేది. మీరు పక్కన పోయి కర్ణాటక పోయి మందు తాగేవాళ్ళు. ఇప్పుడు ఆ బాధ లేదు. ఇక్కడే స్వేచ్ఛగా తాగే విధంగా ఏదైతే ఉందో నాణ్యమైనది కర్ణాటకలోతో సమానంగా ఇక్కడ కూడా మద్యం రేట్లు తగ్గించడమే కాకుండా ఎక్కడ కూడా నాసి రకం మంది ఇవ్వకుండా మీ ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత తీసుకున్నాం. ఈరోజు మనం చేయగలిగామంటే, ఆ రోజు చేయలేకపోయారంటే దీనికి కారణం లాలూచి చేశారు. మద్యం తయారీ దగ్గర నుంచి ఎక్కడైనా షాపులో అమ్ముకునే వరకు వాళ్ళ మనుషుల్ని పెట్టి వచ్చిందంతా దోచుకున్నారు. సొంత ఖజానాకు పోయింది. ఇప్పుడు మీకందరికి కూడా మద్యం ధరలు రేషనలైజ్ చేయడమే కాకుండా నాణ్యమైన మద్యం ఇచ్చి ఈరోజు మీరు ఒకసారి చూస్తే ప్రభుత్వ ఆదాయానికి కూడా పెరిగే పరిస్థితి వచ్చింది. ఏపీ వ్యాప్తంగా ఒక్కరోజు ముందుగా పెన్షన్ల పంపిణీ జరిగింది. రేపు ఆదివారం కావడంతో ఈ రోజు ఉదయం నుంచే అన్ని ప్రాంతాల్లో లబ్ధిదారులకు పెన్షన్లను నేతలు పంపిణీ చేశారు. అనంతపురం జిల్లా నేమకల్లు గ్రామంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వయంగా లబ్ధిదారులకు పెన్షన్ డబ్బులను పంపిణీ చేశారు. అనంతపురం జిల్లా నేమకల్లు గ్రామంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేశారు.
నేమకల్లు గ్రామానికి చేరుకున్న సీఎం ఎన్టీఆర్ భరోసా పథకం కింద లబ్ధిదారురాలి ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్ను స్వయంగా అందజేశారు. ఇందిరమ్మ కాలనీలో లబ్ధిదారురాలు పాల్తూరు రుద్రమ్మ ఇంటి వద్దకే వెళ్లి ఎన్టీఆర్ భరోసా పథకం కింద 4,000 రూపాయలు వితంతు పెన్షన్ను సీఎం అందజేశారు. అనంతరం నేమకల్లు గ్రామంలోని ఇందిరమ్మ కాలనీలో గ్రామస్తులతో కాసేపు ముచ్చటించారు. ఆపై వారితో ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోటో దిగారు. ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు, కలెక్టర్ వినోద్ కుమార్ పాల్గొన్నారు. మధ్యాహ్నం బొమ్మన హాల్ మండలం నేమకల్లుకు చేరుకున్న సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులు పయ్యావుల కేశవ్, సవితమ్మ, రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు పరిటాల సునీత, కందికుంట వెంకటప్రసాద్, పల్లె సింధూరారెడ్డి, అమిలినేని సురేంద్రబాబు, బండారు శ్రావణి శ్రీ, గుమ్మనూరు జయరాం, ఎంఎస్ రాజు ఘనంగా స్వాగతం పలికారు. అక్కడి నుంచి లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు సీఎం పంపిణీ చేశారు. అనంతరం నేమకల్లు ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో దర్శన అనంతరం ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఆపై ప్రజావేదిక పేదల సేవలో కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొనున్నారు. గ్రేటర్ విజయవాడ అభివృద్ధి రూరల్ మండలాల్లో పలు గ్రామాలను విలీనం చేసి అభివృద్ధి చేయాలని విజయవాడ ఎంపీ ఎమ్మెల్యేలు, జిల్లా మంత్రి సత్యకుమార్ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం జరిగిన ఎన్టీఆర్ జిల్లా తొలి అభివృద్ధి సమీక్షా సమావేశంలో సమగ్రమైన అవగాహనతో ఎమ్మెల్యేలు లేవనెత్తిన అనేక విషయాలు పరిష్కార మార్గం చూపుతామని తెలిపారు. నగరంలోని గవర్నర్పేట జలవనరుల శాఖ రైతు శిక్షణ కేంద్రంలో కలెక్టర్ లక్ష్మీశా అధ్యక్షతన ఎన్టీఆర్ జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, ప్రభుత్వ విప్పులు యార్లగడ్డ వెంకట్రావు, తంగిరాల సౌమ్య, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, శ్రీరామ్ రాజగోపాల్, కొలికలపూడి శ్రీనివాసరావు, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అన్ని ప్రభుత్వ శాఖలపై సుదీర్ఘంగా 6 గంటల పాటు సమీక్ష నిర్వహించారు. నగరంలోని తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో మురుగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని ఎంపీ కేశినేని నాని కోరారు. నియోజకవర్గాల్లో గత ప్రభుత్వ హయాంలో కేటాయించిన ఇళ్లకు రహదారులు వేయకపోవడంతో నిర్మాణాలు మధ్యలోనే నిలిచిపోయాయని జిల్లా మంత్రి, కలెక్టర్ చొరవ తీసుకుని రహదారులు నిర్మించాలని కోరారు. విజయవాడ నగరంలో అన్ని కళాశాలలు, ప్రభుత్వ పాఠశాలలు, వయోవృద్ధులు వాకింగ్ చేసుకునేందుకు అనుమతులు కల్పించాలని కోరారు. ఇక గుణదల పుణ్యక్షేత్రానికి పర్యాటకంగా అభివృద్ధి చేయడంతో రైల్వే స్టేషన్, బస్ స్టేషన్ నుంచి ప్రత్యేక బస్సు ఏర్పాటు చేయాలని గద్దె రామ్మోహన్ కోరారు. బెంజ్ సర్కిల్ జల్ జీవన్ మిషన్ కింద కొండ ప్రాంతాలు, అన్ని గ్రామాలను సురక్షితమైన త్రాగునీరు అందించేందుకు చర్యలు చేపడతామన్నారు. విజయవాడ గుణదల మేరీమాత, నెమలి వేణుగోపాలస్వామి, విస్సన్నపేట మారెమ్మ తల్లి దేవస్థానం, వేదాద్రిని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడంతో బోటింగ్ షికారు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేలు మంత్రి ద్వారా అనేక అంశాలను జిల్లా కలెక్టర్ లక్ష్మీశా దృష్టికి తీసుకొచ్చారు. రికార్డు స్థాయిలో 98% బాధితులకి పరిహారం, నష్టపరిహారం, ఇళ్లకు కానీ, పంట నష్టం కానీ, లేదా ఆటోలకు కానీ, ఇతరత్ర నష్టం కానీ జరిగితే 98% అందింది. అయినప్పటికీ 2% దాకా అందలేదని కొంతమంది బాధితులు వస్తున్నారు. కాబట్టి ఆ దిశగా దృష్టి పెట్టాలని వారు కోరడం జరిగింది. ఆ దిశగా వెంటనే రీఎన్యూమరేషన్ చేసి ఆ 2% ఎవరైతే పరిహారం అందలేదని అంటున్నారో వారిని గుర్తించాల్సిందిగా, తద్వారా వారికి నష్టపరిహారం అందించాల్సిందిగా జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించడం జరిగింది. ఈ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం కూడా జరుగుతుంది. అనేక విషయాలు, అది మౌలిక సదుపాయాల కల్పన విషయం కావచ్చు, హైవేలు కానీ, లేదా రైల్వే లైన్లు కానీ, లేదా దానికి సంబంధించిన ల్యాండ్ అక్విజిషన్ కానీ, లేదా గ్రామీణ ప్రాంతాలైన 4 నియోజకవర్గాల్లో గ్రామీణ రహదారులు సరిగా లేని విషయంలో కానీ విస్తృతమైన చర్చ జరిగింది. మంచినీటి సౌకర్యం కానీ, ఎన్ఆర్జీ గ్రామీణ ఉపాధి పథకం పనుల పర్యవేక్షణ విషయంలో, ముఖ్యంగా జలజీవన్ మిషన్ ద్వారా గ్రామీణ ప్రాంతాలకు సురక్షితమైన నీరు అందించి వారి జీవన ప్రమాణాలు పెంచి వారి ఆరోగ్య సంరక్షణ చేపట్టాలనే విషయం కూడా చర్చ జరిగింది. చూస్తే మీరు 5:30 గంటలు డిఆర్సీ మొట్టమొదటి సమావేశం జరిగిందంటే ఎంత చక్కటి సమావేశం. ఇవాళ జిల్లా అన్ని సమస్యల మీద, మనం చేయాల్సిన పనుల మీద ఒక చక్కటి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు పలు నిర్ణయాలు మళ్ళీ వచ్చే సమావేశం లోపల అన్నీ కూడా నిర్ణయాలన్నీ అమలుపరిచే విధంగా, ఏదైనా సమస్యలు ఉంటే సమస్యలను కూడా కూర్చునే విధంగా
అందరూ 3 నెలలు అడుగుతుంటే మా మంత్రి గారు అయితే నెలన్నరలోనే పెడదామని అంటాం. మా అందరి అదృష్టంగా భావిస్తున్నాం. తప్పకుండా ప్రజాప్రతినిధులు అధికారులు అంతేకాకుండా అందరం కూడా కలిసికట్టుగా ఉండి ఎన్టీఆర్ జిల్లాని అభివృద్ధి పథకంలో ముందుకు తీసుకెళ్లే విధంగా కృషి చేస్తామని తెలియజేసుకుంటాం. తప్పకుండా గ్రేటర్ విజయవాడలో గ్రామాలు కలపాలి. గ్రామాలకి ఫెసిలిటీస్ అన్నీ అధికంగా రావాలి కాబట్టి విజయవాడలో కొన్ని గ్రామాలు కలపాలని అందరం కూడా ఒక సమావేశంలో నిర్ణయించడం జరిగింది. ఆలోచించుతున్నాం. అది కూడా ముఖ్యమంత్రి వారి దృష్టికి తీసుకెళ్తారు మా ఇన్ఛార్జి మంత్రి గారు. ఆదాని వ్యవహారంలో వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. ఆదానితో జగన్ ఒప్పందంపై విచారణ జరపాలని ఆమె డిమాండ్ చేశారు. నగరంలోని పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్డులో ఇంద్రప్రస్థ హోటల్లో నిర్వహించిన సంఘటన్ పర్వ్ 2024 రాష్ట్ర స్థాయి సదస్సులో జాతీయ నాయకులు లక్ష్మణ్, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి, సోమవీర్రాజు, బీజేపీ ఎమ్మెల్యే పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. దగ్గుపాటి పురంధేశ్వరి ప్రసంగిస్తూ ఈ ఏడాది సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా చాలా తక్కువ సమయంలో 11 కోట్ల మంది సభ్యత్వం పొందారని దగ్గుపాటి పురంధేశ్వరి వివరించారు. ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే 25 లక్షల మంది కొత్తగా బీజేపీలో సభ్యత్వం పొందారన్నారు. అందుకు పార్టీ కార్యకర్తల కృషి ప్రశంసనీయమైందన్నారు. కార్యకర్తల కృషి వల్లే ఇది సాధ్యమైందని చెప్పారు. భవిష్యత్తులో పారదర్శకంగా, సమర్థవంతంగా సంస్థాగత ఎన్నికలు నిర్వహించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిపారు. బీజేపీకి దేశవ్యాప్తంగా ప్రజల నుంచి మద్దతు పెరుగుతోందన్నారు. హర్యానా, మహారాష్ట్రాలలో బీజేపీ ఘన విజయం సాధించిందని గుర్తు చేశారు. ఇక జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓటింగ్ శాతం భారీగా పెరిగిందని చెప్పారు. ఆదాని వ్యవహారంలో వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. ఆదానితో జగన్ ఒప్పందంపై విచారణ జరపాలని పురంధేశ్వరి డిమాండ్ చేశారు. ఆదానితో బీజేపీకి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈవీఎం ట్యాంపరింగ్ అంటూ బీజేపీపై విపక్షాలు కావాలని విమర్శలు చేస్తున్నాయని దగ్గుపాటి పురంధేశ్వరి ఆరోపించారు. ఏ విధంగా గడిచిన 10 సంవత్సరాల కాలంగా దేశానికి ఒక సమర్థవంతమైనటువంటి పరిపాలన ఇచ్చిందో, సుపరిపాలన అందించినటువంటి సందర్భంలో ఎటువంటి అవినీతికి తావు లేకుండా దేశాన్ని ముందుకు తీసుకెళ్లినటువంటి నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రజలు ఇవాళ భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించడానికి సన్నద్ధంగా ఉన్నారు అని చెప్పి తెలియజేయడానికి ఈ పెద్ద ఎత్తున జరిగినటువంటి సభ్యత్వ నమోదు కార్యక్రమే నిదర్శనం అని చెప్పి మనం అందరం కూడా ఇక్కడ గమనించాలి. గత ఎన్నికల్లో ఒకంత ఎద్దేవా చేశారు. 370 స్థానాలు అన్నారు, 244 కదా మీరు గెలిచారు అని చెప్పి చాలా పార్టీలు, చాలామంది రాజకీయవేత్తలు మన ఎద్దేవా చేశారు. కానీ వారందరికీ గుర్తు చేస్తున్నారు, ఆ ఎన్నికలు అయిన తర్వాతనే మేము హర్యానాలో బ్రహ్మాండమైనటువంటి విజయాన్ని మేము కైవసం చేసుకున్నాము. అదేవిధంగా మొన్న మహారాష్ట్రలో జరిగింది కూడా కని విని ఎరుగని రీతిలో మనం విజయాన్ని హస్తగతం చేసుకున్నటువంటి విషయాన్ని వారందరికీ కూడా నేను గుర్తు చేస్తున్నాను. అంటే సానుకూల స్పందన లేకపోతే ఖచ్చితంగా ఇటువంటి అనూహ్యమైనటువంటి విజయాన్ని ఈ 2 రాష్ట్రాల్లో కూడా మనం కైవసం చేసుకునేటువంటి అవకాశం ఉండేది కాదు. ప్రత్యేకించి మహారాష్ట్రలో చూసినా, అదేవిధంగా హర్యానాలో చూసినా భారతీయ జనతా పార్టీ ఓడిపోతుంది అనేటువంటి ఒక ప్రచారం జరిగినటువంటి విషయం మనందరికీ తెలుసు. జగన్ 5 ఏళ్ల పాలనలో సంపద సృష్టించి ఉంటే 9 సార్లు విద్యుత్ ఛార్జీలను ఎందుకు పెంచారని మంత్రి నిమ్మల రామానాయుడు ప్రశ్నించారు. జగన్ పాలనలో డిస్కంలపై 18,000 కోట్ల బకాయిలు భారం మోపారని మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉన్న విద్యుత్ లోటును 2014-19 5 ఏళ్లలో మిగులు విద్యుత్గా మార్చిన ఘనత చంద్రబాబుదని ప్రశంసించారు. గత చంద్రబాబు పాలనలో విద్యుత్ ఛార్జీలను పెంచకపోవడమే కాకుండా నాణ్యమైన విద్యుత్తును అందించామని తెలిపారు. నిజంగా ఆయన 1924లో సంపద సృష్టించి ఉంటే ఎందుకు 2019-24లో 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచవలసినటువంటి పరిస్థితి వచ్చింది? డైరెక్ట్గా వచ్చింది. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే 2014లో రాష్ట్ర విభజన జరిగినటువంటి పరిస్థితుల్లో ఆ రోజు విద్యుత్తు లోటులో ఉంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 14-19లో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయాలతోటి మిగులు విద్యుత్తుగా ఆ రోజు మేము 19కి మార్చి 5 సంవత్సరాల్లో మేము 1 రూపాయి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచకుండా, ప్రజల మీద భారం వేయకుండా 24/7 ఆ రోజు మేము విద్యుత్తును అందించాం. మీకు తెలుసు, మాకు తెలుసు. మరి నువ్వు 19-24లో నువ్వు సంపద సృష్టించినట్లయితే మిగులు విద్యుత్తున్నటువంటి రాష్ట్రాన్ని కూడా ఎందుకు మరి నువ్వు 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచావు?
9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచడమే కాదు, ఏదైతే ట్రూ అప్ ఛార్జీలు కానీ ఏదైతే సర్ ఛార్జీలు పేరు చెప్పి ఎందుకు నువ్వు 5 సంవత్సరాలు పేద తరగతి మధ్యతరగతి వర్గాలు నడ్డి విరిచావు? ఇది సెకండ్ క్వశ్చన్. థర్డ్, నువ్వు 1924లో నువ్వు చేసినటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో ఈ రోజుకి కూడా, ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు నువ్వు ఏదైతే డిస్కమ్స్ ఉన్నాయో మరి వాళ్ళకు కూడా నువ్వు పెట్టినటువంటి అప్పులు ఏదైతే దగ్గర 18,000 కోట్లు నీ అప్పులు కూడా ఈ రోజు ఇంకా మమ్మల్ని వెంటాడుతూ ఉన్నాయి. అంటే నీ వారసత్వంగా నువ్వు నిజంగా సంపద సృష్టించుంటే ఆ సంపదని వేళ ప్రజలకు మేము డిస్ట్రిబ్యూట్ చేసి ఉండేవాళ్ళం. త్వరలో తాడేపల్లి ప్యాలెస్ కు టూలెట్ బోర్డు పెట్టడం ఖాయమని మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు. నిరుపేదలకు అండగా ఎన్టీఆర్ భరోసా ఉంటుందని హామీ ఇచ్చారు. జగన్ ప్రభుత్వానికి భిన్నంగా పేదలకు భరోసానిస్తూ వారి కన్నీళ్లను సీఎం చంద్రబాబు తుడుస్తున్నారని చెప్పారు. జగన్ ప్రభుత్వం కాంట్రాక్టర్లకు ముందస్తు చెల్లింపులు చేస్తే కూటమి ప్రభుత్వం పేదలకు ఒకరోజు ముందే పింఛన్లు ఇస్తుందని తెలిపారు. ఎక్కడ అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా పింఛన్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. వర్షాలను సైతం లెక్క చేయకుండా ఇంటింటికి వెళ్లి పింఛన్లు అందజేస్తున్న సిబ్బందికి అభినందనలు తెలిపారు. కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు దేశం దృష్టిని సైతం ఆకర్షిస్తున్నాయని మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు. విజయవాడ నగరవాసులు ఉదయం సాయంత్రం వ్యాయామం చేసుకునేందుకు అన్ని కళాశాలలు, ప్రభుత్వ పాఠశాలల మైదానాలు అనుమతి ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలని మంత్రి సత్యకుమార్ను విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కోరారు. గవర్నర్పేట జలవనరుల శాఖ రైతు శిక్షణ కేంద్రంలో జిల్లా మంత్రి సత్యకుమార్, కలెక్టర్ లక్ష్మీషా అధ్యక్షతన ఎన్టీఆర్ జిల్లా సమీక్ష సమావేశంలో తూర్పు నియోజకవర్గంలో నెలకొన్న పలు అంశాలను లేవనెత్తారు. నగరంలో ప్రధానంగా నెలకొన్న డ్రైనేజీ సమస్యను శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. లక్షలాది మంది భక్తులు తరలివచ్చే గుణదల పుణ్యక్షేత్రాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్ది మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్ నుంచి గుణదల మేరీమాత చర్చికి ప్రత్యేక బస్సు సర్వీసును మంజూరు చేయాలని కోరారు. మాకు నియోజకవర్గంలో ఉన్న పలు సమస్యలను ఇక్కడ ప్రస్తావించే అవకాశం వచ్చింది. దాన్ని సావధానంగా అర్థం చేసుకుని రిప్లై మినిస్టర్ గారు కానీ, కలెక్టర్ గారు కానీ, మరి వీళ్ళందరూ కూడా అధికారులు కానీ రిప్లై ఇవ్వడం జరిగింది. దానిలో ప్రధానంగా ఇవాళ మేరీమాత దేవాలయం మన గుణదల్లో ఉంది. దానికి అత్యధిక ప్రాధాన్యత గల గుడి అది. అంతేకాకుండా దేశ విదేశాల నుంచి, లేకపోతే ఈ ఆంధ్ర రాష్ట్రంలో లేదా తెలంగాణ నుంచి, రూరల్ ప్రాంతం నుంచి అనేక మంది, లక్షలాది మంది భక్తులు అక్కడ రావడం జరుగుతూ. ప్రతి సంవత్సరం కూడా ఫిబ్రవరి 9, 10, 11న ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు జరుగుతాయి. లక్షలాది మంది వస్తారు. రోడ్లు కూడా జామ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. దాన్ని కూడా టూరిజంలో చేర్చి వాళ్ళకి బస్సు సౌకర్యాలు కల్పించే దానిలోనూ, అక్కడ దేవాలయానికి ఏమన్నా అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించే దాంట్లో ప్రభుత్వం శ్రద్ధ తీసుకోవాలని కూడా ప్రస్తావించడం, దానికి సానుకూలంగా స్పందించడం. ఆ బస్సు ఏదైతే ఉందో బస్ స్టాండ్ నుంచి కానీ రైల్వే స్టేషన్ నుంచి, ఎందుకంటే దాంట్లో వచ్చిన భక్తులు ఎక్కువ శాతం కడు పేదవారు. ఆ దేవుడి మీద భక్తితోనూ అక్కడికి వెళితే తనకి మంచి జరుగుద్ది అనే భావంతో పిల్ల జల్లాతో కూడా వస్తారు. వాళ్ళందరికీ అన్ని వస్తువులు కల్పించే విధంగా దాని టూరిజం వాళ్ళు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని చెప్పడం. గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో విద్యార్థులకు నాసిరకం భోజనం పెట్టడంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయింది. ఈ ఘటనపై విచారణకు చంద్రబాబు ప్రభుత్వం ప్రత్యేక కమిటీని నియమించింది. తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సిన్హా నేతృత్వంలో ఎంక్వైరీ కమిటీని ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రత్యేక కమిటీ సభ్యులు విద్యార్థినులతో మాట్లాడి పూర్తి సమాచారం సేకరిస్తున్నారు. ఆహారంలో పురుగులు, కప్ప, కాళ్లజెరులు రావడంపై ఆరా తీస్తున్నారు. ఇప్పటికే హాస్టల్ వార్డెన్ను సస్పెండ్ చేస్తూ చంద్రబాబు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తుంది. గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో నిన్న రాత్రి విద్యార్థులు ఆందోళనకు దిగారు. నాణ్యమైన ఆహారం పెట్టడం లేదని, భోజనంలో పురుగులొస్తున్నాయంటూ నిరసన చేపట్టారు. భోజనంలో వారం క్రితం కాళ్లజెర్రు వచ్చిందని, 4 రోజుల క్రితం కప్ప వచ్చిందని విద్యార్థులు ఆరోపించారు. 2 రోజులుగా అన్నంలో పురుగులొస్తున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో రాత్రి 9 గంటల నుంచి తెల్లవారుజాము వరకు ఆందోళనకు దిగారు. వర్సిటీలోని మహిళా హాస్టల్ ఎదుట ధర్నా నిర్వహించి అనంతరం ర్యాలీగా బయలుదేరి వీసీ ఛాంబర్ ఎదుట బైఠాయించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. భోజనం ఇలా ఉంటే ఎలా తినాలంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. వందలాది మంది విద్యార్థులు ధర్నాలో పాల్గొనగా విషయం ప్రభుత్వం దృష్టికొచ్చింది. దీంతో విచారణకు ఆదేశించింది. అప్పటికప్పుడే హాస్టల్ వార్డెన్ను సస్పెండ్ చేసింది. తాజాగా ఘటనపై విచారణకు కమిటీని సైతం నియమించి విచారణ జరుపుతోంది. తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సిన్హా నేతృత్వంలో ఎంక్వైరీ కమిటీని ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
ఈ కమిటీలో జిల్లా పౌర సరఫరాల అధికారిని కోమలి, ఫుడ్ కంట్రోలర్ రవీంద్రారెడ్డి సభ్యులుగా ఉన్నారు. యూనివర్సిటీ వసతి గృహానికి చేరుకున్న కమిటీ సభ్యులు విచారణ చేపట్టారు. విద్యార్థినులతో మాట్లాడి పూర్తి సమాచారం సేకరిస్తున్నారు. ఆహారంలో పురుగులు, కప్ప, కాళజేర్లు రావటంపై ఆరా తీస్తున్నారు. మెస్లో ఫుడ్ క్వాలిటీ పరంగా కొన్ని ఇష్యూస్ బయటకు వచ్చాయి. అయితే గర్ల్స్ స్టూడెంట్స్ అందరూ కూడా ఫుడ్ క్వాలిటీ బాగాలేదు అని ప్రొటెస్ట్ చేసి అప్పుడు మాకు న్యాయం జరగాలి అని నిన్న సిచ్యువేషన్ అయ్యింది. అయితే అప్పటికప్పుడు వైస్ ఛాన్సలర్ అండ్ ఆల్సో రిజిస్ట్రార్ కూడా వచ్చి స్టూడెంట్స్కి అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. అయితే ఆ సందర్భంగా అకార్డింగ్ టు ద డైరెక్షన్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ అండ్ ఆనరబుల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ మ్యామ్ ఒక 3 మెంబర్ కమిటీని వేశారు. ఈ కమిటీలో సబ్ కలెక్టర్ తెనాలి, డిస్ట్రిక్ట్ సప్లైస్ ఆఫీసర్ డిఎస్ఓ గారు అండ్ ఆల్సో ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, వీరు ముగ్గురిని వేశారు. సో ఈ కమిటీ రేపు మండే 10 o'clock ఇక్కడికి వచ్చి కూర్చుని ఏవేవైతే ఇష్యూస్ స్టూడెంట్స్ ఇక్కడ ఫేస్ చేస్తున్నారో ఫుడ్ పరంగా వాటిని రికార్డ్ చేసి అవి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లాలని వాళ్ళకి ఇప్పుడు తినాలనిపించట్లేదండి హాస్టల్లో ఫుడ్. వాళ్ళు బయట నుంచి ఆర్డర్ చేసుకుని తెప్పించుకోగలిగారు. తీసుకున్నాం పర్మిట్ చేయడానికి. రాత్రి 12 గంటలకు నేను మాట్లాడినప్పుడు స్టూడెంట్స్ చెప్పింది మెయిన్ పాయింట్ అది. బయట ఫుడ్ అలౌ చేయట్లేదు, హైజీన్, పర్సనల్ హైజీన్, ఫుడ్లో క్లీన్లీనెస్ ఉండలేదు. ఇవన్నీ అటెండ్ అయ్యాం. పారిశుద్ధ్య లోపం కూడా చాలా ఎక్కువగా ఉంది. హాస్టల్స్తో పాటు ఇంకా టాయిలెట్స్ అవి కూడా బాగాలేదు అనేది విద్యార్థులు. అదే కదండి హైజీన్ అంటే అదే కదా. ఇట్ ఇంక్లూడ్స్ ఎవ్రీథింగ్. యూ టాక్ అబౌట్ ద డైనింగ్, యూ టాక్ అబౌట్ ద క్లీనింగ్ ఏరియా, యూ టాక్ అబౌట్ వాట్ యు కాల్ ద హాస్టల్ టాయిలెట్స్, ఎవ్రీథింగ్ విల్ కమ్ అండర్ దట్ హైజీన్. వాటి కోసం ఏం చేయబోతున్నారు అంటే ఇప్పుడు ఫుడ్తో పాటు మిగతా హైజీనిక్ కండిషన్స్ అన్ని మెయింటైన్ చేయాలంటే ఏం చేయబోతున్నారు ఈ కమిటీ వాళ్ళు? అందుకే ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే మనం తీసుకున్న మేజర్ డెసిషన్ ఏంటంటే స్టూడెంట్స్ ఇన్వాల్వ్ చేయడం. ప్రతి పాత్రలో కూడా, ప్రతి రోల్లో కూడా స్టూడెంట్స్ పార్టిసిపేషన్ వాళ్ళు డిసైడ్ చేసిన ప్రకారం వెళ్తుంది. కళాశాల ఓపెన్ ఆడిటోరియంలో కరెస్పాండెంట్ డాక్టర్ సిస్టర్ లేనా క్వద్రస్, డాక్టర్ లిటిల్ ఫ్లవర్లు వేడుకలను లాంఛనంగా ప్రారంభించారు. కరెస్పాండెంట్ మాట్లాడుతూ క్రిస్మస్ అంటే జాయ్ ఆఫ్ షేరింగ్ అన్నారు. స్టూడెంట్స్ అందరూ కూడా వారికున్న ప్రతిభతో రకరకాలైన స్టాల్స్, ఫుడ్ ఐటమ్స్, మంచూరియా, నూడిల్స్, బిర్యానీ, గేమ్స్ షో నిర్వహించారు. ముఖ్యంగా తెలుగు అమ్మాయి మిస్ మ్యారిస్టెల్లా అందాల పోటీలు చూపరులను కట్టిపడేశాయి. పోటీల్లో విన్నర్గా మానస, ఫస్ట్ రన్నరప్ ఆశా గుర్జార్, సెకండ్ రన్నరప్గా జాహ్నవిలకు టైటిల్స్ ప్రదానం చేశారు. తెలుగు అమ్మాయిలు పోటీల్లో తమ వస్త్రధారణతో చూపరులను విశేషంగా ఆకట్టుకున్న దీప్తి ప్రియను టైటిల్ను దక్కించుకున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.